ఉన్నప్పుడైతే మాస్టర్ ఇంకా చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో. సో ఇప్పుడు రాజుకి ఏమేమి సమస్యలు ఉన్నాయి? మెయిన్ ఫైనాన్షియల్ ఒకటి ఉంది. ఓకే. కానీ నాకేంటంటే ఈ జర్నీలో ఇంత పెద్ద జర్నీలో చాలామంది డాన్సర్స్ సఫర్ అయ్యింది చూసాను నేను. ఓకే. నాలాగే ఇప్పుడు కష్టపడే అందరికీ టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం అందరికీ ఉంది, కానీ వెనకబడిపోతున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో నేను అనుకున్నది ఏంటంటే నేనైతే ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. చాలామంది డాన్సర్స్ సఫర్ అయ్యేది చూశాను. సో వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో దీనికి నాకు సపోర్ట్ ఇచ్చేది ఎవరంటే జీవి గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ చైర్మన్ సాయి రాహుల్ గారు. సో ఎట్లా తెలుసు సార్? నా ఫ్రెండ్ సాయి. నీ ఫ్రెండా? సో తెలుసు? ఆయన నంబర్ ఉందా మీ దగ్గర? ఉంది. ఓకే, నేను కాల్ చేస్తా ఒక్క నిమిషం. ఓకే. ఓకే, మీకు తెలుసా? మాట్లాడతా చూడు, తెలుసా తెలియదా అని. ఓకేనా? హలో. హలో, నమస్తే మామ. నమస్తే రా, చెప్పు. ఏడున్నావు? ఏడో ఉన్నా, చెప్పు. ఏడా కాదు, ఏడున్నావు చెప్పు. అంటే బిజీయా లేకుంటే కాలేజ్ దగ్గర ఉన్నావు, ఎక్కడున్నావు? లేదు లేదు లేదు, బయటే ఉన్నా. అంటే లైక్ ఒక చిన్న వర్క్ పైన ఎస్ఆర్ నగర్ దగ్గరకు వచ్చిన, చెప్పు. సో నా ఆఫీస్ లొకేషన్ తెలుసా నీకు? నీ ఆఫీస్ కి మోస్ట్లీ నేను ఒక 100-200 మీటర్స్ దూరంలో ఉంటాను, నాకు తెలుసు. సరే, ఒక్కసారి ఆఫీస్ దగ్గర రా. ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నావు అంటే నాకు చెప్పకుండా. నేనా? అవును. ఎవరా నీకు చెప్పింది? నువ్వు ఆఫీస్ దగ్గర రా, అర్జెంట్గా రా. సరే, ఓకే ఓకే. వస్తున్నావా లేదా? వస్తారా మామ? ఏంట్రా, నీకు ఎవరు చెప్పారు? ఏం లేదు. ఎంత టైంలో వస్తున్నావు? పడుతుంది, ఒక 10-15 మినిట్స్ పట్టచ్చు. 10-15 కాదు, 5 minutesలో ఆఫీస్లో ఉండాలి. తొందరగా వచ్చేసాయి, ఓకేనా? సరే, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వస్తా. చలో, వచ్చేసాయి.